ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే అందరూ టక్కున అమెరికా అని చెప్తారు. కానీ అమెరికాని కూడా బురిడి కొట్టించి రహస్యంగా అణుబాంబును తయారు చేసిన దేశం ఇంకోటి ఉంది. అదే ఇజ్రాయెల్. అమెరికా కళ్ళు కప్పి ఫ్రాన్స్ సహాయంతో ఇజ్రాయెల్ నిర్మించినటువంటి ఆ అణుగుండెకాయ పేరే డిమోనా రియాక్టర్. ఇప్పుడు ఇరాన్ కన్ను సరిగ్గా దీనిపైన పడింది. ఒక్కవేళ గనుక ఇరాన్ ఈ రియాక్టర్ పై దాడి చేస్తే ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ అసలు ఈ అణు కేంద్రాన్ని ఎలా నిర్మించింది? ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రండి. లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి పొరుగు దేశాలతో దానికి గొడవలు మొదలైపోయాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే అణుశక్తి ఒక్కటే మార్గమని నాటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ఫిక్స్ అయిపోయారు. కానీ సమస్య ఏంటంటే దేశంలో ఎక్కడా యురేనియం లేదు. అప్పుడే ఇజ్రాయెల్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే గీసింది. 1956లో ఫ్రాన్స్తో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. నెగవ్ ఎడారిలోని డిమోనా అనే ప్రాంతంలో రియాక్టర్ నిర్మాణానికి ఫ్రాన్స్ అంగీకరించింది. అయితే ఫ్రాన్స్లో ప్రభుత్వం మారి చార్లెస్ డిగాల్ అధికారంలోకి రాగానే ఈ డీల్ చూసి షాక్ అయిపోయారు. కానీ అప్పటికే టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక చేసేదేళ్ళక ఆయన కూడా మిన్నకుండిపోయారు. ఈ భారీ నిర్మాణంపై అమెరికా నిఘా విమానాలు ఫోటోలు తీసినప్పుడు ఇజ్రాయెల్ చాలా సింపుల్గా అదొక టెక్స్టైల్ ఫ్యాక్టరీ అని అబద్ధం చెప్పేసింది. కానీ అమెరికా గూఢాచార సంస్థ CIA అంత అమాయకమైందేమీ కాదు కదా, అది అణు రియాక్టరే అని తేల్చేసింది. అప్పటికే అమెరికా ప్రెసిడెంట్ కెనడీ తనిఖీలకు పంపిస్తానంటే ఇజ్రాయెల్ తెలివిగా కేవలం సందర్శనకి మాత్రమే అనుమతించింది. అక్కడ అణుబాంబులకు వాడే ప్లూటోనియం తయారవుతుందని ప్రపంచానికి తెలియకుండా ఇజ్రాయెల్ చాలా కాలం మేనేజ్ చేసింది. రియాక్టర్ అయితే ఉంది, కానీ ఇంధనం ఎక్కడా? దీనికోసం ఇజ్రాయెల్ ఏజెంట్లు ఏకంగా అమెరికాలోని న్యూమెక్స్ సంస్థ నుండి సుమారు 600 పౌండ్ల శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అపహరించారు. అంతేకాదు, ఆపరేషన్ ప్లంబాట్ పేరుతో సముద్రం మధ్యలో ఒక నౌక నుండి 200 టన్నుల ముడి యురేనియంను మాయం కూడా చేసేశారు. ఇలా దొంగతనంగా, అదేవిధంగా రహస్యంగా ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని తయారు చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్లో ఉన్నాయి. ఒకవేళ గనుక ఇరాన్ ఈ డిమోనా రియాక్టర్పై దాడి చేస్తే ఊహించని ముప్పే ఏర్పడుతుంది. ఈ రియాక్టర్ జెరూసలంకు కేవలం 85 కిలోమీటర్ల దూరంలో, జోర్డాన్ సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడి గనుక జరిగినట్టయితే రేడియేషన్ పొరుగు దేశాలకు కూడా పాకుతుంది. ఇలా జరిగితే ఇజ్రాయెల్ అస్సలు ఊరుకోదు. ఇది నేరుగా 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతమని చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ దగ్గర ఉన్న అస్త్రాలు విషయానికి వచ్చినట్టయితే 1500 కిలోమీటర్లు ప్రయాణించగల షహీద్ 136 డ్రోన్లతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా దాటేయగల ఫతా 2 వంటి క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఈ ఆయుధాలతో ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నా డిమోనాను తాకడం అంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఇక్కడ ఉంది. యూరో 2, యూరో 3 క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాదు, అసలైన అణు ప్రయోగాలు భూగర్భంలో కొన్ని అంతస్తుల కింద సురక్షితంగా ఉన్నాయని సమాచారం. చూశారుగా ఫ్రెండ్స్, ఒక చిన్న దేశం తన మనుగడ కోసం ప్రపంచ దేశాలని ఎలా ఎదిరిస్తుందో, ఎలా వణికిస్తుందో. కానీ ఇప్పుడు అదే అణుకేంద్రం పశ్చిమాసియాలో ఒక పెద్ద యుద్ధానికి కారణం కాబోతుందా? మీరేమనుకుంటున్నారు? ఇరాన్ నిజంగానే డిమోనాపై దాడి చేసే సాహసం చేస్తుందా? కింది కామెంట్స్లో మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.